రాష్ట్రంలో మరో అవినీతి అధికారి వ్యవహారం వెలుగులోకొచ్చింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం ఒక అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించగా పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. నోట్ల కట్టలు గుట్టలుగా బయటపడడంతో ఏసీబీ అధికారులు కూడా షాక్ అయ్యారు. దీంతో సోదాలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు దాసరి నరేందర్. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టు సమాచారం రావడంతో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. శుక్రవారం రోజంతా సోదాలు చేయగా ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు గుర్తించారు. దాసరి నరేందర్ తో పాటు అతని బంధువుల ఇళ్లలోనూ ఏకంగా 2,93,81,000 రూపాయల నగదు బయటపడింది. ఈ నోట్ల కట్టలు చూసి అధికారులు షాక్ అయ్యారు. ఇక నరేందర్ బ్యాంకు ఖాతాలో 1,10,00,000 రూపాయలు గుర్తించారు. ఇంట్లోని బీరువాల్లో 1/2 కిలో బంగారం, స్థిరాస్తులకు సంబంధించిన 17 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో దాసరి నరేందర్ దగ్గర దొరికిన మొత్తం ఆస్తులు 7 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించడంలో నరేందర్ పై కేసు నమోదు చేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. కాగా ఏసీబీ అధికారుల సోదాల్లో కోట్లాది రూపాయల నగదు బయటపడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా సోదాలు దాదాపు పూర్తయిన తర్వాత దాసరి నరేందర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భారీ మొత్తంలో అక్రమాస్తులు గుర్తించినట్టు తెలిపారు. సుమారు 40 కోట్ల వరకు ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించామని అధికారులు వెల్లడించారు.